నిడిముక్కల గ్రామానికి చెందిన తాను తన తండ్రి కలిసి 180 నెలల పాటు ఈఎంఐ విధానంలో 26 లక్షల హౌసింగ్ లోన్ తీసుకున్నామన్నారు. ఇప్పటికే 23 లక్షలు చెల్లించామని, ఏడాది క్రితం తన తండ్రి మృతి చెందిన తర్వాత మిగిలిన మొత్తం చెల్లించి ఇళ్ల పత్రాలు తీసుకునేందుకు వెళ్తే బ్యాంక్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. లోన్ కు ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ రెన్యువల్ లేదంటూ ముప్పుతిప్పలు పెడుతున్నారన్నారు. తనకు తెలియకుండానే సంతకం లేకుండానే మరోసారి లోన్ రెన్యువల్ చేశారని వాపోయారు. ఎప్పుడైతే మా నాన్న చనిపోయాడో నుంచి మేము కట్టలేదు. ఎందుకు కట్టలేదు అంటే ఇన్సూరెన్స్ మాకు ఉందని చెప్పేసి బ్యాంక్ కాడికి వెళ్తే మీకు ఏం ఇన్సూరెన్స్ ఉందని చెప్పేసి మమ్మల్ని బయటికి నెట్టడం జరిగింది. అండ్ మేము లోన్ తీసుకున్నప్పుడు ఇక్కడ 180 మంత్స్ ఇచ్చారు. మా నాన్న చనిపోయిన తర్వాత అంతకుముందు తర్వాత మొత్తం 333 నెలలు అని చెప్పేసి మాకు మేము కట్టాల్సిన 26 లక్షలు లోన్ తీసుకుంటే 23 లక్షలు నేను ఆల్రెడీ పే చేశాను. విత్ డాక్యుమెంట్ నా దగ్గర ఉంది. 23 లక్షలు కట్టినా కూడా మీరు ఇంకా 20 లక్షలు కట్టాలి, 30 లక్షలు కట్టాలి అని చెప్పేసి నోటీసులు పంపిస్తాం. మా ఇల్లుని ఒక సినిమా హాల్ లాగా చేసి గంట తర్వాత గంట కలెక్షన్ అందరిని పంపించి మమ్మల్ని బెదిరించి ఈ రోజు రోడ్డు మీదకి ఇచ్చారు. ఫెడ్ బ్యాంక్ హౌసింగ్ లిమిటెడ్ అనేది గుంటూరు ఇప్పటికి 3 బ్రాంచులు మార్చారు వాళ్ళు. ప్రస్తుతం ఇప్పుడున్న అరండాలపేట 8/1 ఒక బ్రాంచ్ మార్చారు. కనీసం దానికి బోర్డు కూడా లేదు. నేను బ్యాంకులోకి వెళ్ళాను కనీసం నా అన్యాయం గురించి మాట్లాడదామని. కనీసం బ్యాంకులో కూడా ఎవ్వరు లేరు. చూడండి, అసలు ఒక బ్యాంకులో ఒక మేనేజర్ కానీ ఒక కలెక్షన్ వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారేమో చూడండి. ఒక బ్యాంకులో ఉన్న ఒక ఎంప్లాయ్ కూడా ఉన్నాడేమో చూడండి. ఎవరు లేరు. ఫెడ్ బ్యాంక్ హౌసింగ్ లోను మిడిల్ క్లాస్ ఫ్యామిలీతో ఆడుతున్న జోదం ఇది. 16%, 18% అని చెప్పేసి మమ్మల్ని అన్యాయం చేస్తున్నారు. నేను ఆల్రెడీ వీళ్ళకి లీగల్ నోటీస్ పంపించాను. నా దగ్గర విత్ ఎవిడెన్స్ తో సహా ఉన్నాయి. అది మొత్తం మీకు మళ్ళీ ఇస్తాను. ఫెడ్ బ్యాంక్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీతో ఆడుతున్న జోదం గుంటూరు డిస్టిక్ లో ఫెడ్ బ్యాంక్ హౌసింగ్ ఫైనాన్స్ లో తీసుకున్న ఎవరైనా ఇప్పుడు అరండాలపేట 8/1 మార్చారు ఆఫీస్. అది మీకు కూడా తెలిసి ఉండదు. మీరు ఎవరైనా నోటీస్ పంపించినా కూడా మళ్ళీ మీకు రిటర్న్ వస్తాయి. ఈఎంఐలు లేగర్ ఛార్జెస్ అయ్యి అని చెప్పేసి ఎంత మోసం చేస్తున్నారంటే అంత మోసం చేస్తున్నారు. నేను ఆల్రెడీ 26 లక్షలు లోన్ తీసుకుంటే 23 లక్షలు పే చేశాను. పే చేసిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా ఇంటి డాక్యుమెంట్స్ అడిగితే 10 లక్షలు కడతానయ్యా ఇవ్వండి అంటే, లేదు నువ్వు 20 లక్షలు కట్టాలి, మీ నాన్న ఎక్కడ ఉన్నాడు, మీ నాన్న తీసుకురాపో అంటున్నాడు. చనిపోయిన మనిషి వస్తాడా సార్ మీరే చెప్పండి. మీ నాన్న పేరు మీద ఉంది ఇల్లు అంటున్నాడు. మా నాన్న చనిపోయిన మనిషి ఇక్కడికి వచ్చి ఇంటి డాక్యుమెంట్స్ తీసుకుంటాడు. వాళ్ళు ఎంత మోసం చేస్తున్నారంటే అంత మోసం చేస్తున్నారు. హైదరాబాద్ లో మా బ్రాంచ్ ఆఫీస్ ఉందన్నారు. హైదరాబాద్ కూడా వెళ్ళి కలిశాను. వాళ్ళు పట్టించుకోవటం లేదు. ఇంతకు ముందు దాకా ఇక్కడ ఆఫీసు ఇక్కడ 2 లైన్లు అవతల ఉండేది. మళ్ళీ 8/1 మార్చారు. ఇది 3వ ఆఫీస్ 2 సంవత్సరాలు. వాళ్ళకి పెద్ద ఆఫీస్ మార్చాల్సిన పనే ఉంది. వాళ్ళు చేస్తున్న ఫ్రాడ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీతో ఆడుకుంటున్న జోదం ఇది. 20 లక్షల లోన్ ఇచ్చి ₹1 కోటి వసూలు చేయాలనుకుంటున్నారు. విత్ డాక్యుమెంట్స్ ప్రూఫ్ మొత్తం మీ దగ్గర పెడతాను. నేను దయచేసి ఫెడ్ బ్యాంక్ ఫైనాన్షియల్ బ్యాంక్ వాళ్ళకి చెబుతుంది ఏంటంటే, మిడిల్ క్లాస్ ఫ్యామిలీని నాశనం చేయొద్దు. మిడిల్ క్లాస్ వాళ్ళతో జోదం లాగా మీరు ఆడుకోవద్దు. దయచేసి నేను చెప్తున్నాను. దయచేసి ఫెడ్ బ్యాంక్ యాజమాన్యం దిగి వచ్చి నాకు న్యాయం చెయ్యండి. మా నాన్న చనిపోయాడు, నేను కోల్పోయింది చాలు. మీరు మమ్మల్ని మా డాక్యుమెంట్స్ అన్ని దగ్గర పెట్టుకొని మాకు అన్యాయం చెయ్యొద్దు. నన్ను ఇబ్బంది పెట్టొద్దు. నేను ఆల్రెడీ కట్టాను. నేను కట్టకుండా మీ దగ్గరకు రాలేదు. నేను కట్టిన లోన్ విత్ ప్రూఫ్ తో సహా నా దగ్గర ఉంది. సెటిల్మెంట్ కి రాని, నా డాక్యుమెంట్స్ ఇవ్వండి అంటే ఎన్నిసార్లు తిరిగినా కూడా, ఎన్నిసార్లు ఫెడ్ బ్యాంక్ ఫైనాన్షియల్కి వెళ్ళినా కానీ ఒక్కరితో సహా ఒక్కరు కూడా నాకు సమాధానం చెప్పట్లేదు. ఒక్కరు చెప్పట్లేదు. నేను దయచేసి ఫెడ్ బ్యాంక్ హౌసింగ్ లోన్ అడిగేది ఏంటంటే, దయచేసి నా ఇంటి డాక్యుమెంట్స్ నాకు ఇవ్వండి. నా ఇంటి డాక్యుమెంట్స్ నాకు ఇచ్చి నేను కూడా ఇంకా 10 లక్షలు కడతాను బాబు అని చెప్పేసి నేను అడుగుతున్నా. ఒక్కడ కూడా నన్ను ఆలకించిన వాడు ఎవడు లేడు, పలికిచ్చినోడు ఎవడు లేడు. మేనేజర్ ఎవడో తెలియదు. 3 నెలలకు ఒకసారి మేనేజర్ మాత్రం. కనీసం చివరికి ముంబై ఆఫీస్కి వెళ్ళినా కూడా CEO అనిల్ గారు ఆయన కూడా చేంజ్ అయిపోయాడు. హెడ్ ఆఫీస్ చేంజ్ అయిపోయారు. ఎంతమంది చేంజ్ అయిపోయారంటే 3 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి చేంజ్ అయిపోతాను ఉన్నారు. నాకు ఎక్కడికి వెళ్ళినా సమాధానం దొరకట్లేదు. కాబట్టి నేను ఆల్రెడీ అరండాలపేట స్టేషన్ లో 6 మంత్స్ బ్యాక్ కూడా వెళ్ళి మేడం తీసుకుని వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను. వాళ్ళకి లీగల్ నోటీసులు పంపించాను, పోస్టులో పంపించాను. అన్ని పంపించినా కూడా వాళ్ళు నన్ను దేకట్లేదు, అసలు నన్ను పట్టించుకోవట్లేదు. దయచేసి ఫెడ్ బ్యాంక్ సంస్థ యాజమాన్యానికి నేను చేస్తుంది ఏంటంటే, నన్ను పట్టించుకొని నా ఇంటి డాక్యుమెంట్స్ నాకు ఇచ్చి నన్ను సెటిల్మెంట్ చేయండి. అండ్ వాట్ ఎవర్ ఇస్ మిగతా జనానికి కూడా ఫెడ్ బ్యాంక్ ఫైనాన్షియల్ లో తీసుకున్న లోన్లకు కూడా మీరు మోసపోవద్దు. వచ్చి మీకు ఎంత లోన్ ఉంది, ఎంత ఉంది, అసలు మీకు ఏముంది. ఇంకోటి ఏంటంటే, ఆ రోజు మా నాన్నకి 2,50,000 ఇన్సూరెన్స్ కట్ చేసుకున్నారు. కట్ చేసుకొని ఎవరైనా ఒక అప్లికెంట్ కి ఇన్సూరెన్స్ ఉంటే మనిషి చనిపోయినప్పుడు ఉంటది. 2,50,000 కట్ చేసుకొని మీకు ఇన్సూరెన్స్ లేదు, ఏమి లేదు అని చెప్పేసి ఎక్స్పైర్డ్ అయిపోయింది, అదైపోయింది, ఇదైపోయింది అని చెప్పేసి అంటున్నారు. మరి 180 మంత్స్ లోన్ ఇది 333 నెలలకి లోన్ రెన్యువల్ చేసినప్పుడు ఇన్సూరెన్స్ కూడా రెన్యువల్ చేయాలి కదా ఆటోమేటిక్ గా. మరి అది ఎందుకు చేయలేదు? వీళ్ళు 16%, 18% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాళ్ళంతటికి వాళ్ళే మార్చుకున్నారు. ఫైనల్ గా నేను ఒకటే ఫెడ్ బ్యాంక్ అడుగుతున్నాను.
ఆ రోజు నేను తీసుకున్నప్పుడు నా సంతకం ఉంది. 180 months నేను అగ్రీ చేస్తున్నాను. ఈ రోజు 333 నెలలకి లోన్ మారింది. లోన్ మారినప్పుడు మేము సంతకాలు పెట్టిన డాక్యుమెంట్ ఎక్కడుంది? ఎక్కడుంది? ఫెడ్ బ్యాంక్ యాజమాన్యం నేను అడుగుతున్నాను. ఒకటే ప్రశ్న, సూటి ప్రశ్న నేను అడుగుతున్నా. ఫెడ్ బ్యాంక్ యాజమాన్యం హౌసింగ్ లోన్ వాళ్ళని అడుగుతున్నా. హైదరాబాద్ లో మెయిన్ బ్రాంచ్, ముంబైలో మెయిన్ బ్రాంచ్ వాళ్ళ యాజమాన్యం వినండి. 180 months నేను లోన్ తీసుకున్నప్పుడు 333 నెలలకు ఎలా మారింది? ఆ డాక్యుమెంట్ ఏది? ఆ డాక్యుమెంట్ నేను అడుగుతున్నా. నా డాక్యుమెంట్ నాకు ఇవ్వండి. మీరు ఎంతమందిని మోసం చేస్తున్నారు? ఎంతమంది ఈ వీడియో చూసినా ప్రజలే బయటకు వస్తారు, ప్రజలే తీర్పు చెబుతారు, ప్రజలే బుద్ధి చెబుతారు. మీ కార్పొరేట్ సంస్థలు ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కింద ఉందని చెప్పేసి ఒక ముసుగులో మీరు బతుకుతున్నారు. బయట ప్రజల మీరు పుట్టగతులు లేకుండా మీరు చేస్తున్నారు. ఎంతమంది సూసైడ్లు చేసుకున్నారు, ఎంతమంది యాక్షన్ చేశారు, ఎంతమంది మీరు పరువు పోగొట్టారో అది మీకే తెలుసు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఒక అడ్డం పెట్టుకొని మీరు ఇది చేస్తున్నారు. నేను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి కూడా మెయిల్స్ పెట్టాను. ఎంప్లాయీకి మెయిల్ పెడదామంటే తప్పు మెయిల్ ఐడి ఇస్తారు సార్. నేను ఒకటే ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. 180 నెలల నుంచి 333 నెలలకు మారినప్పుడు నా డాక్యుమెంట్, నా సంతకం ఉండాలి కదా, అప్లికెంట్ సంతకం ఉండాలి కదా. నేను అది అడుగుతున్నాను. వాళ్ళు చేసింది నాకు మోసం. విత్ ఎవిడెన్స్ సహా నేను తొందరలో మళ్ళీ మీడియా ప్రెస్ మీట్ పెడతాను. నా దగ్గర ఎవిడెన్స్ మొత్తం బయట పెడతాను. దయచేసి ఫెడ్ బ్యాంక్ యాజమాన్యాన్ని దిగి వచ్చి నన్ను సెటిల్మెంట్ చేయాలని కోరుతున్నాను. ఫెడ్ బ్యాంక్ లో ఎవరైతే మోసపోయారో వాళ్ళు చూసుకోండి. ఇన్సూరెన్స్లు కానీ, ఫెడ్ బ్యాంక్ ఈఎంఐలు కానీ, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ చూసుకోండి. మొత్తం చూసుకొని మీరు మేలుకోవాలని చెప్పేసి, నేను నా కోసం అని కాదు, ప్రజల కోసం ఫెడ్ బ్యాంక్ ఫైనాన్స్ లో ఎవరైతే లోన్ తీసుకున్నారో వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. వచ్చి మేలుకొని డాక్యుమెంట్ ముందు తీసుకోండి. నేను మళ్ళీ ప్రెస్ మీట్ ముందుకు వస్తాను. విత్ ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నాయి. ఇంకా మోర్ దెన్ ఎవిడెన్స్ తో వస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ యువర్ సపోర్ట్. అందరు ప్రజల్లోకి తీసుకెళ్లి ఫెడ్ బ్యాంక్ ఫైనాన్షియల్ సంబంధించిన మొత్తం మీరు బయటపెట్టి నాకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.